మీరు వేసుకునే కొన్ని సాధారణ మందులు మీ కిడ్నీస్ ని స్లోగా డ్యామేజ్ చేయొచ్చు అని తెలుసా? ఎస్, నిజమే. సో కిడ్నీని హాని చేసే ఒక టాప్ 5 మెడికేషన్స్ గురించి ఇవాళ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పెయిన్ కిల్లర్స్. తలనొప్పి వచ్చింది, ఒక నొప్పి టాబ్లెట్. నడుము నొప్పి ఇంకో టాబ్లెట్, మోకాలు నొప్పి ఇంకో టాబ్లెట్. ఇలా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా లాంగ్ టర్మ్ గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని యాంటీబయాటిక్స్. జ్వరం వచ్చింది, సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కో లేదా ఫ్రెండ్ కో ఇచ్చిన సేమ్ ప్రిస్క్రిప్షన్ ని తీసుకుని యాంటీబయాటిక్స్ యూజ్ చేసేస్తూ ఉంటారు. అలాని యాంటీబయాటిక్స్ తప్పు కాదు. యాంటీబయాటిక్స్ ఇచ్చేటప్పుడు కూడా మీ కిడ్నీ పనితీరుని బట్టి యాంటీబయాటిక్స్ మారుస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ డైస్. కొన్ని టెస్ట్లు, ఫర్ ఎగ్జాంపుల్ యాంజియోగ్రామ్ కానివ్వండి, సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్ కానీ ఇచ్చేటప్పుడు క్రియాటిన్ ఖచ్చితంగా అడ్వైస్ చేస్తారు. ఈ కాంట్రాస్ట్ అనేది మీ కిడ్నీస్ ని హార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెర్బల్ లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్. నేచురల్ కదా అని 100% సేఫ్ అనుకోవద్దు. వీటిల్లో కొన్ని హెవీ మెటల్స్ ఉంటాయి, అన్నోన్ కాంపోజిషన్ ఉండే డ్రగ్స్ ఉంటాయి. ఇవి మీ కిడ్నీస్ ని డ్యామేజ్ చేయొచ్చు. లాస్ట్, ఓవర్ ద కౌంటర్ సెల్ఫ్ మెడికేషన్. సో ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్ దొరికింది కదా అని సేఫ్ అనుకోవద్దు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అన్నెసరీగా తరచుగా ఈ మందులు వాడడం కూడా సేఫ్ కాదు. గుర్తుంచుకోండి, మందులు ప్రాబ్లం కాదు, వాటిని తప్పుగా వాడడమే ప్రాబ్లం. ముఖ్యంగా మీకు బీపీ, షుగర్ ఉన్న, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న, ఏదైనా కొత్త డ్రగ్ యూజ్ చేసేటప్పుడు డాక్టర్ అడ్వైస్ అనేది కంపల్సరీ. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.